హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఆరి క్రాఫ్ట్స్. ఈరోజు అయితే 3D ఫ్రేమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి నేను చేసిన డ్రాయింగ్ అయితే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇలా వైట్ చార్ట్ తీసుకోవాలి. థిక్ వైట్ చార్ట్, ఐవరీ చార్ట్ అంటారు దాన్ని. ఎగ్జాక్ట్ సేమ్ సైజ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి అటు ఇటు 4 సెంటీమీటర్స్ అయితే మార్క్ చేసుకుంటున్నా. వన్ సెంటీమీటర్ కి ఇలా 4 సైడ్స్ లైన్స్ గీసుకోవాలి. కార్నర్స్ లో ఉన్న స్క్వేర్ బాక్సెస్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మార్కింగ్స్ వేసేసుకోండి. ఫస్ట్ 1 సెంటీమీటర్స్ తీసుకున్నాక క్రాస్ లో ఇలా లైన్స్ గీసుకోవాలి. సో అదైతే మనం కట్ చేసేయాలి. ఓన్లీ 2 సైడ్స్ చేయాలి ఇట్లా. డైరెక్ట్ గా ఫోల్డ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేనైతే కంపాస్ హెల్ప్ తోటి స్కేల్ తోటి అయితే లైన్స్ గీసేసుకుంటున్నా. సో దట్ ఫోల్డింగ్ ఈజీగా అయిపోతుంది. ఇలా అన్ని కార్నర్స్ ఫోల్డ్ చేసేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాక పిక్చర్ అయితే ఇందులో ఫస్ట్ స్టిక్ చేసేసుకోవాలి. ఫైనలీ మన ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా చార్ట్ తోటి అయితే ఫ్రేమ్స్ తయారు చేసుకోవచ్చు మనం. ఇలా ఫ్రేమ్స్ చేసుకొని మీ ఆర్ట్ పీసెస్ ని వాల్ పైన మంచిగా స్టిక్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఆర్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.